పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది. ఈసారి కూడా విజయకేతనం ఎగరవేసి కేంద్రంలో అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తుంది. గెలుపు దిశగా తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా గెలుపు గుర్రాలను ఖరారు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో గల పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్వహించిన సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏ క్షణమైనా తొలి జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ లిస్టులో ప్రధాని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా 100 మంది పేర్లు ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది. యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్, కేరళ, తెలంగాణలోని స్థానాలపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక మిగతా రాష్ట్రాల విషయానికి వస్తే సీట్లపై ప్రాంతీయ పార్టీలతో అంగీకారం కుదిరిన తర్వాత ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. తెలంగాణలో తొలి విడతలో 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చాలా చోట్ల సిట్టింగ్ ఎంపీలకే మళ్లీ టికెట్లు దక్కుతాయనే ప్రచారం కూడా జరుగుతుంది. 2014లో 3,70,000, 2019లో 4,08,000 మెజారిటీతో విజయం సాధించిన ప్రధాని ముచ్చటగా మూడోసారి కూడా వారణాసి స్థానం నుంచే పోటీ చేస్తున్నారని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక మరోవైపు కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ కూడా వారణాసి నుంచి పోటీ చేస్తున్నట్లుగా ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ రోజు అయితే ఫస్ట్ లిస్ట్ వచ్చి వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది. సిట్టింగ్ ఎంపీలకే మళ్లీ టికెట్లు దక్కుతాయనే ప్రచారం కూడా సాగుతుంది. మొత్తానికి అయితే ఈ రోజు 100 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ పేర్లు కూడా ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి. థ్యాంక్ యూ మధు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ పార్లమెంట్ సంబంధించిన స్థానాలపై పూర్తి కసరత్తు చేస్తుంది. గడిచిన 3 రోజుల క్రితం కేంద్రంలో బీజేపీ సంబంధించిన కేంద్ర ఎన్నికల కమిటీ కూడా 2 రోజులు మీటింగ్ జరిగింది. అలాగే నిన్న ఫస్ట్ తారీఖు కూడా 1వ తారీఖు కూడా కేంద్ర ఎన్నికలకు సంబంధించిన మీటింగ్ కూడా నిన్న సాయంత్రం వరకు జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ సంబంధించినటువంటి స్థానాలు ఎవరెవరిని ఎంపిక చేయాలనే విషయంపై తెలంగాణకు సంబంధించిన ఎంపీ స్థానాలపై కసరత్తు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ స్థానాలు ఎవరైతే సిట్టింగ్ ఎంపీ స్థానంలో వారందరికీ దాదాపుగా ఖరారు చేస్తూ మిగిలిన స్థానాలపై కూడా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్, భువనగిరి, నాగర్ కర్నూలు, చేవెళ్ల వీటికి సంబంధించిన అభ్యర్థులను కూడా వీళ్ళతో కలుపుకొని మొత్తం 7 నుంచి 8 స్థానాలు ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. మల్కాజ్గిరికి తీవ్ర పోటీ ఉన్నందున మల్కాజ్గిరి మరియు మెదక్ సంబంధించి 2 స్థానాలు కూడా కొంచెం టఫ్ గా, అంటే ఎక్కువ మంది అక్కడికి పోటీ పడుతున్నారు. అలాగే మెదక్ మల్కాజ్గిరిలో ఈటెలతో పాటు మురళీధర్ రావు, అటు చాడా వెంకటేశ్వరరావు మరియు మల్కా కొమరయ్య, ఢిల్లీ పబ్లిక్ సంబంధించిన ఓనర్ వీళ్ళంతా దాదాపు 8 మంది అగ్రనాయకులు పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ రోజు ప్రకటించే 9 మంది లిస్టు దాదాపు సిట్టింగ్లతో పాటు ఈ హైదరాబాద్, భువనగిరి, నాగర్ కర్నూలు, చేవెళ్లను ప్రకటించడం జరుగుతుంది. అలాగే 2వ లిస్టులో ఎవరైతే ఉన్నారో 2వ లిస్టులో సంబంధించిన మల్కాజ్గిరి, మెదక్ కొన్ని అంతర్జాతీయులకు సంబంధించిన వివాదాస్పదంగా అంటే పోటీ ఎక్కువ ఉన్న స్థానాలు 2వ లిస్టులో ప్రకటించే అవకాశం ఉంది. మెదకు దాదాపుగా రఘునందన్ కి ఖరారైనట్టు తెలుస్తుంది. అలాగే చేవెళ్ల కూడా మల్కాజ్గిరికి సంబంధించినటువంటి సీటు కూడా ఈటల రాజేందర్ కు దాదాపుగా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. కాకపోతే ముందుగా ప్రకటించడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఏర్పడుతున్న ఉద్దేశంతో 2వ లిస్ట్ లో మల్కాజ్గిరి, మెదక్ కొన్ని స్థానాలు ప్రకటించే అవకాశం ఉన్నందున 2వ లిస్ట్ లో ప్రకటించే అవకాశం ఉంది. మరియు మల్కాజ్కి సంబంధించిన సీటు ఎంపికపై కూడా ఎవరైతే స్థానాలు అక్కడ మల్కాజ్గిరి స్థానం ఆశిస్తున్నారో వాళ్ళు కొంతమంది, అంటే అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న కొంతమంది పూర్ణ వెంకటేశ్వర, పూర్ణ శ్రీశైలం గౌడ్ కావచ్చు, మరియు కొంతమంది ఆశిస్తున్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సపరేట్ గా మీటింగ్ పెట్టుకొని మల్కాజ్గిరి స్థానంపై డిస్కషన్ చేయడం జరిగింది. ఒకవేళ మాకు ఇవ్వకపోతే పార్టీ మారే ఆలోచన కూడా ఉందని చెప్పేసి వాళ్ళ డిస్కషన్ అధిష్టానానికి ఒక సందేశం అయితే పంపడం జరిగింది. మొత్తంగా మరోవైపు మల్కాజ్గిరి నుంచి మురళీధరరావు కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో, ఆశిస్తున్న నేపథ్యంలో కూడా మురళీధరరావు ఇటు మధ్య గట్టి పోటీ ఉంది. అలాగే నిన్న జరిగినటువంటి కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా బీజేపీలో జాయినింగ్ అయ్యారు. వాళ్ళకు కూడా సీట్ కన్ఫర్మ్ అయిన వల్లే కూడా రాములు బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ అయినటువంటి బీఆర్ఎస్ ఎంపీ అయినటువంటి రాములు నిన్న బీజేపీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అతనికి దాదాపుగా బీజేపీ అక్కడ సీట్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలోనే ఆయన బీజేపీలో చేరినట్టు వార్తలు అందుతున్నాయి. మొత్తంగా ఈ రోజు మాత్రం 7 నుంచి 8 సీట్లు ఈ రోజు ప్రకటన వచ్చే అవకాశం ఉంది పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థుల గురించి. అలాగే
రెండవ లిస్ట్ లో మల్కాజ్గిరి, మెదక్ మరియు కొన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఆ రెండవ లిస్టు కూడా ఒక వారం తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు ఏవి జరగకుండా ముందుగానే స్థానాలు ప్రకటిస్తే వారు పనులు నిమగ్నం ఉంటారు కాబట్టి అలాంటి తప్పిదాలు జరగకుండా ఈసారి పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ముందుగా ప్రకటన చేస్తే వాళ్ళు తమ ప్రచారాన్ని ముందుకెళ్తారని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. మరోవైపు ఈసారి హైదరాబాద్ మాత్రం తప్పకుండా హైదరాబాద్ ఈసారి బీజేపీ గెలవాలనే ముఖ్య ఉద్దేశంతో అక్కడ కూడా హైదరాబాద్ నుంచి మాధవిలతకు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మాధవిలతను దాదాపుగా ఓవైసీని ఓడగొట్టి ఈసారి పాతపర్తిలో బీజేపీ జెండా ఎగురవేయాల కృతనిశ్చయంతో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి